లోకేష్ గారు రష్యా వెళ్ళాడు. రష్యాలో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన పెట్టుబడుల గురించి సదస్సులు నిర్వహించాడు ఆయన. రష్యా నుంచి దాదాపు 15 గంటల జర్నీ అనుకుంటా ఇండియాకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగింది. మన ప్రజలు కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలు పాలయ్యారని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆయన వైజాగ్ వచ్చి, ఆయన ఎక్కడో రష్యా నుంచి వచ్చి లోకేష్ గారు వెళ్ళారు. వెంటనే ఇక్కడే కదా ఉన్నారు జగన్ గారు. జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు? జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఖాళీగానే కదా ఉన్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే, ఆయన ఖాళీగా ఉన్నాడు. దుర్ఘటన జరిగిన ఎందుకు వెళ్ళదా? ఎందుకు ఎన్ని రోజులు పట్టింది? ఈవేళ బాగా హాయిగా రెస్ట్ తీసుకుని 2-3 రోజులు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ శవ రాజకీయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆ యాక్సిడెంట్ని కూడా కూటమి ప్రభుత్వానికి ఎలా అంటకట్టాలి, ఇవన్నీ కూడా ఐపాక్లతో కూర్చుని ప్లాన్లు రచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైజాగ్ వచ్చారు. ఏమండి ఎందుకే ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారంటే, అది మన బంధువులు చనిపోయారంటే పరామర్శకి ఎలా వెళ్తామండి? మనం ఉన్న పళంగా లెగిసి వెళ్తాం, ఉన్న పళంగా వెళ్తాం తప్ప 2-3 రోజులు పోయాక బాగా తెక్క తీర్చుకున్న తర్వాత వెళ్ళాం కదా. ఈవేళ వెళ్ళారు. వెళ్ళడంతో ఎలా వెళ్ళారు తెలుసండి? ఇంత దరిద్రం ఏ రాష్ట్రంలోనూ ఉండదు అనుకుంటానండి. వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తే కనుక పూర్తిగా సాక్షి టీవీ వాళ్ళండి, ఇలా బతుకు సిగ్గుందో లేదో కూడా తెలియదు నాకు. పరామర్శకి అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శకి వెళ్తూ ఉంటే కామన్ అరైవల్ దగ్గర ఘన స్వాగతమా? ఘన స్వాగతం పలకడానికి ఆ లోకల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి జనాన్ని పోగేయమని వాళ్ళకి టార్గెట్లా? స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు కాదు, అందరిని తీసుకొచ్చారు. మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ డబ్బులకి ఎంత ఇస్తారన్నారు? 100 రూపాయల డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల జగన్ వస్తున్నాడు. జగన్ 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 వస్తున్నాడా? దేనికమ్మా? జగన్ వస్తున్నాడు. జగన్ వస్తున్నాడంటే ఎంత మాకు చనిపోతున్నా మీటింగ్ అని పారాయాలు నేను చచ్చిపోతాను మధ్యలో. డబ్బులు ఇస్తున్నారా? అయితే మాకు తీసుకొచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏమి ఇస్తారో తెలియదు. 100 రూపాయలు ఎంత ఇస్తారో అందుకు పాలొచ్చిన 100 రూపాయలే మరి ఏదనుకుంటారు? అలా కాదు, 100 కాదు, 500 వెయ్యి ఇస్తున్నారంట. ఇప్పుడు 100 రూపాయలు మాకు 4 అక్కడ జనాన్ని పోగేసుకుంటారా? పోగేసుకుని అక్కడ మళ్ళీ సీఎం అని అరుపులా? జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ అందరికీ విష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీయా? మరి ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ప్రతి దానికి జనాన్ని పొగేసేటు సీఎం అని అర్పించుకోవటం, ఓ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా బాబు జనం తెగొచ్చేస్తున్నారనే ఒక బిల్డప్ ప్రజలకు ఇవ్వడానికి పోయిన 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా అదే పద్ధతా? అక్కడికి జనమా? అక్కడికి జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారా? అక్కడికి జనాన్ని తరలిస్తారా? ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారండి? ఏంటండి ఇలాంటి ఓ దారుణమైన పార్టీ ఈ రాష్ట్రానికి చేయడబట్టినట్టు పట్టిందండి. ఆ గోల్ చూడండి, అంతమంది అలా గోలగా గట్టిగా. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లోకి ఒక 500 మంది వెళ్తే మొత్తం ప్యాక్ అయిపోద్దండి, అంత మించి ఏమి లేరు ఇక్కడ. కానీ 500 మందిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? చెప్పొచ్చు కదా, బాబు నేను వచ్చేది పరామర్శకు వస్తున్నాను, ఎవరు జనాన్ని అక్కడికి రానివ్వకండి, లేదంటే లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పి ఏమంటే అక్కడ ఉన్న పాసింజర్లకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడండి, అక్కడికి ఎవరిని రానివ్వకండి అని ఆ కార్యకర్తలుగా నాయకులకి చెప్తే ఎంతమందో రారు కదా, అక్కడికి తగలడరు కదా. వీళ్ళే ఆటోలు పెట్టి వెహికల్స్ పెట్టి అరే జనం రండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు, ఆయన దగ్గర ఎవరు లేదనే విషయం అందరికి జనానికి తెలిసిపోద్ది. కాబట్టి మీరు వచ్చి సీఎం అంటే ఇప్పుడు సీఎం అన్నట్టు సీఎం అయిపోతాడా? అరే రే జనం ఎంతమంది, ఒక 300 మంది 500 మంది సీఎం అంటున్నారు, కాబట్టి ఈయనకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేయాలని గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారంగా చేయించేస్తారేంటి? ఇంత సిగ్గు లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ కష్టం అన్న వెంటనే ఏమంటే అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఎవరైనా ప్రయాణం చేసినప్పుడు అక్కడ టైమింగ్ ఇక్కడ టైమింగ్ తేడా వచ్చి ఖచ్చితంగా మనిషి కొంచెం వీక్ అవుతారండి. జెట్ లాగ్ ఏదో అంటారు దాన్ని.
ఖచ్చితంగా 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే తప్ప వాళ్ళు సెట్ అవ్వలేరు. వచ్చి రావడంతో ప్రమాదం అని తెలియగానే పరిగెట్టుకొచ్చాడు లోకేష్ గారు అక్కడికి. ఓ కుటుంబ సభ్యుడు ఎలా స్పందిస్తాడో అలాగొచ్చాడు ఆయన. అలాగొస్తే ఆయన మీద కేకలేంతారా, ఆయన మీద ప్రశ్నలా? ఎట్టిపోతున్నావు అండి బాబు, నాకు అర్థం కాదు. రాజకీయం ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చాక. ఎంత నీచ స్థాయికి వెళ్ళిపోయిందండి ఆంధ్ర రాజకీయం. మీరు ఇలాంటి యథ వ్యాపారాలు పత్యాపారాలు చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి మేలే. అది ఎంతమందిని తీసుకుని వెళ్ళి ఒక 500 మందిని అక్కడ పెట్టుకుని సీఎం జగన్ అంటే సీఎం అయిపోతాడా? అరే ఈ విషయం ఇప్పుడు దాకా తెలియక ఈ ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్షన్ కమిషను, మళ్ళీ ఓట్లు, ఎలా ఎలక్షన్ డ్యూటీకి ఏమో ఎంప్లాయీస్, పోలీసులు, అరే తెలియలేదురా బాబు ఇప్పుడు దాకానే. ఎయిర్పోర్ట్లో దిగినంటే సీఎం అని చెప్తే సీఎం అయిపోతారని. రష్యా నుంచి వచ్చిన లోకేష్ గారు ఇమీడియట్గా వెళ్తే లోకల్లో ఉన్న జగన్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే దుర్ఘటన జరిగిందని నేను ఖాళీగానే కూర్చున్నాం కదా. ఖాళీగా కూర్చున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళడానికి ఏమైంది? సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు. తప్పుడు చిచ్చి, ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలైతే అంతా చూస్తున్నారు. వాళ్ళంతా అర్థం చేసుకున్నారండి. వీళ్ళు ఎలా బిహేవ్ చేయడం కూడా ఒక అందుకు కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది. ఇప్పుడు అపోనెంట్ వీక్గా, అజ్ఞానిగా, అలాంటి దరిద్రంలో ఉన్నప్పుడు మనం హ్యాపీ కదా. వీళ్ళు ఎలాంటి తెంగర పనులే చేస్తారు, ఇలాంటి పనికిమాలిన పనులే చేస్తారు, ఇలాంటి అడ్డమైన పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఓటమి వాళ్ళే కొని తెచ్చుకుంటారు. సో మనం హ్యాపీ అనండి. చాలా నీచంగా ఉందండి. అంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఇంకోటి కూడా ఉందండి ఇందులో స్ట్రాటజీ. ఎప్పుడైతే ఏ ఇష్యూ జరిగినా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు జనాల్లోకి వచ్చేస్తున్నారు. జనంలోకి వచ్చేస్తుంటే జనాలకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు కాదు. అతను రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లు కొట్టాలి, బోళ్ళంత సెక్యూరిటీ ఉండాలి, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అబ్బో పెద్ద మ్యాటర్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు అలా కాదు, పబ్లిక్లో కామన్ మ్యాన్లో తిరిగేస్తుంటే వీళ్ళని ఎలాగన్నా ఆపాలి, జనంలోకి వెళ్ళనివ్వకూడదు అంటే ఇలాగ ఒకళ్ళిద్దరితో అవమానం పరిచేస్తే అరే మనకు అక్కడ అవమానం జరుగుతుందని వీళ్ళు ఆగిపోవాలి. బాధితులకు న్యాయం జరగకూడదు. బాధితులకు న్యాయం జరగకపోతే కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని అప్పుడు టార్గెట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి న్యాయం చేసేస్తున్నారు, బాధితులకు న్యాయం జరిగిపోతుంది, ప్రజలందరూ చూసేస్తున్నారు. అవి బాబు మళ్ళీ వీళ్ళకి చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి, మరి ఎలాగన్నా ఆపండి అని ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు, పనికిమాలిన పత్యాపారాలు. ఆ కుటుంబానికి న్యాయం చేయలేక ఒక పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చొని మాడుతూ ఉంటే ఆయన్ని తిట్టించడం అంటే దాని అర్థం ఏంటి? దాని వెనకాల అంతరార్థం ఏంటి? ఆ కుటుంబానికి న్యాయం జరగకుండా అక్కడి నుంచి ఈయన కోపం వచ్చి లేచి వెళ్ళిపోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకూడదు. న్యాయం జరగకపోతే అప్పుడు రాజకీయం చేసుకుంటారండి. ఈయనేమో వెళ్ళి ఆ ప్రతిపక్షం కూడా కాదులేండి, పనికిమాల పక్షం అది. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళన్నీ న్యాయం చేసుకుంటూ ఇన్ టైంలో వెళ్ళిపోతూ ఉంటే మరి ఇంకా వాళ్ళకి పనే ఉంది? వైసీపీ వాళ్ళకి చిడతలు కొట్టుకుంటూ లేదా బొచ్చులు వాయించుకుంటూ ఉండాల్సి వస్తుంది వాళ్ళు. అందుకని వీళ్ళని జనంలోకి రానివ్వకుండా, వెంటనే పరిష్కారాలు రానివ్వకుండా, బాధితులకు సహాయం అందకుండా ఉండాలంటే వీళ్ళ బయటకు వచ్చినప్పుడు ఇలా తిట్టించాలి, ఇలాగ అవమానపరచాలి. అప్పుడు వాళ్ళు బయటకు రావడం మానేస్తారనే ఒక పనికిమాలని పకోడీ స్ట్రాటజీ ఇది. 1980లో ఉండేది ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ట్రెండ్లోకి రండిరా బాబు. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. లోకేష్ గారు రష్యా వెళ్ళాడు. రష్యాలో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన పెట్టుబడుల గురించి సదస్సులు నిర్వహించాడు. రష్యా నుంచి దాదాపు 15 గంటల జర్నీ అనుకుంటా ఇండియాకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఇక్కడ స్టీల్ ప్లాంట్లో దొరకడం జరిగింది. మన ప్రజలు కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలు పాలయ్యారని తెలుసుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆయన వైజాగ్ వచ్చి, ఆయన ఎక్కడో రష్యా నుంచి వచ్చి లోకేష్ గారు వెళ్ళారు. వెంటనే ఇక్కడే కదా ఉన్నారు జగన్ గారు. జరిగిన వెంటనే ఎందుకు వెళ్ళలేదు? జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ఖాళీగానే కదా ఉన్నాడు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పులివెందుల ఎమ్మెల్యే గారు మాత్రమే, ఆయన ఖాళీగా ఉన్నాడు. దుర్ఘటన జరిగిన ఎందుకు వెళ్ళదా? ఎందుకు ఎన్ని రోజులు పట్టింది? ఈవేళ బాగా హాయిగా రెస్ట్ తీసుకుని 2-3 రోజులు దీన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, ఈ శవ రాజకీయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఆ యాక్సిడెంట్ని కూడా కూటమి ప్రభుత్వానికి ఎలాగ అంటకట్టాలి, ఇవన్నీ కూడా ఐపాక్లతో కూర్చుని ప్లాన్లు రచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ వైజాగ్ వచ్చారు. ఏమంటే ఎందుకే ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారంటే, అది మన బంధువులు చనిపోయారంటే పరామర్శకు ఎలా వెళ్తామండి? మనం ఉన్న పళంగా లెగిసి వెళ్తాం, ఉన్న పళంగా వెళ్తాం తప్ప 2-3 రోజులు పోయాక బాగా తెక్క తెచ్చుకున్న తర్వాత వెళ్ళం కదా. ఈవేళ వెళ్ళారు. వెళ్ళడంతో ఎలా వెళ్ళారు తెలుసండి?
ఇంత దరిద్రం ఏ రాష్ట్రంలోనూ ఉండదు అనుకుంటానండి. వైఎస్ జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా కూడా హోరెత్తిపోతుంది. పెద్ద ఎత్తున కామన్ అరైవల్స్ దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తే కనుక పూర్తిగా సాక్షి టీవీ వాళ్ళండి, ఇలా బతుకు సిగ్గుందో లేదో కూడా తెలియదు నాకు. పరామర్శకి అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శకి వెళ్తూ ఉంటే కామన్ అరైవల్ దగ్గర ఘన స్వాగతమా? ఘన స్వాగతం పలకడానికి ఆ లోకల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకి జనాన్ని పోగేయమని వాళ్ళకి టార్గెట్లా? మీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ మీరు కాదు, అందరిని తీసుకొచ్చారు. మీరు అంటే మీరు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళ డబ్బులకి ఎంత ఇస్తారన్నారు? 100 రూపాయల డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినందుకు? 100 రూపాయల మరి ఏటవుతుంది అక్కడ? జగన్ వస్తున్నాడు. జగన్ 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 వస్తున్నాడా? ఏదైందమ్మా దేనికమ్మా? జగన్ వస్తున్నాడు. జగన్ వస్తున్నాడంటే ఎంత మాకు చనిపోతున్నా నీచంగా పారాయాలు మీరు చనిపోతాను మధ్యలో డబ్బులు ఇస్తున్నారా? మా తీసుకొచ్చిన నాయకులు ఎక్కడ ఉన్నారు, ఏమి ఇస్తారో తెలియదు. 100 రూపాయలు ఎంత ఇస్తారో అందుకు పారొచ్చిన 100 రూపాయలే మరి ఏదనుకుంటారు? అలా కాదు, అందుకాదు 500 1000 ఇస్తున్నారు అంట. ఇప్పుడు 100 రూపాయలు మాకు ఒక నందిలు ఇవ్వదు. అక్కడ జనాన్ని పోగేసుకుంటారా? పోగేసుకుని అక్కడ మళ్ళీ సీఎం అని అరుపులా? జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటూ అందరికీ విష్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎంట్రీయా? మరి ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ప్రతి దానికి జనాన్ని పొగేసేటు సీఎం అని అర్పించుకోవటం, ఓ జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా బాబు జనం తెగొచ్చేస్తున్నారనే ఒక బిల్డప్ ప్రజలకు ఇవ్వడానికి పోయిన 5 సంవత్సరాలు ప్రయత్నించారు. అయినా కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. ఇంకా బుద్ధి రాలేదా? ఇంకా అదే పద్ధత? అక్కడికి జనమా? అక్కడికి జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారా? అక్కడికి జనాన్ని తరలిస్తారా? ఇంత సిగ్గు లేకుండా ఎలా బతుకుతున్నారండి? ఏంటండి ఇలాంటి ఓ దారుణమైన పార్టీ ఈ రాష్ట్రానికి చేయడబట్టినట్టు పట్టిందండి. ఆ గోల చూడండి, అంతమంది అలా గోలగా గట్టిగా. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లోకి ఒక 500 మంది వెళ్తే మొత్తం ప్యాక్ అయిపోద్దండి, అంత మించి ఏమి లేరు ఇక్కడ. కానీ 500 మందిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి? చెప్పొచ్చు కదా, బాబు నేను వచ్చేది పరామర్శకు వస్తున్నాను, ఎవరు జనాన్ని అక్కడికి రానివ్వకండి, లేదంటే లోకల్ పోలీసు వాళ్ళకి చెప్పి ఏమంటే అక్కడ ఉన్న పాసింజర్లకు ఇబ్బంది లేకుండా చూడండి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడండి, అక్కడికి ఎవరిని రానివ్వకండి అని ఆ కార్యకర్తలుగా నాయకులకి చెప్తే ఎంతమందో రారు కదా, అక్కడికి తగలడరు కదా. వీళ్ళే ఆటోలు పెట్టి వెహికల్స్ పెట్టి రే జనం రండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు, ఆయన దగ్గర ఎవరు లేదనే విషయం అందరికి జనానికి తెలిసిపోద్ది. కాబట్టి మీరు వచ్చి సీఎం అంటే ఇప్పుడు సీఎం అన్నట్టు సీఎం అయిపోతాడా? అరే రే జనం ఎంతమంది, ఒక 300 మందో 500 మందో సీఎం అంటున్నారు, కాబట్టి ఈయనకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేయాలని గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారంగా చేయించేస్తారేంటి? ఇంత సిగ్గు లేకుండా వీళ్ళు బిహేవ్ చేస్తూ కష్టం అన్న వెంటనే ఏమంటే అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఎవరైనా ప్రయాణం చేసినప్పుడు అక్కడ టైమింగ్ ఇక్కడ టైమింగ్ తేడా వచ్చి ఖచ్చితంగా మనిషి కొంచెం వీక్ అవుతారండి. జెట్ లాగ్ ఏదో అంటారు దాన్ని. ఖచ్చితంగా 1-2 రోజులు రెస్ట్ తీసుకుంటే తప్ప వాళ్ళు సెట్ అవ్వలేరు. వచ్చి రావడంతో ప్రమాదం అని తెలియగానే పరిగెట్టుకొచ్చాడు లోకేష్ గారు అక్కడికి. ఓ కుటుంబ సభ్యుడు ఎలా స్పందిస్తాడో అలాగొచ్చాడు ఆయన. అలాగొస్తే ఆయన మీద కేకలేంతారా? ఆయన మీద ప్రశ్నలా? ఎట్టిపోతున్నావు అండి బాబు, నాకు అర్థం కాదు. రాజకీయం ఎంత దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చాక ఎంత నీచ స్థాయికి వెళ్ళిపోయిందండి ఆంధ్ర రాజకీయం. మీరు ఎలాంటి యథ వ్యాపారాలు పత్యాపారాలు చేయడం వల్ల కూటమి ప్రభుత్వానికి మేలే. అది ఎంతమందిని తీసుకుని వెళ్ళి ఒక 500 మందిని అక్కడ పెట్టుకుని సీఎం జగన్ అంటే సీఎం అయిపోతాడా? అరే రే రే ఈ విషయం ఇప్పుడు దాకా తెలియక ఈ ఎలక్షన్ ప్రాసెస్, ఎలక్షన్ కమిషను, మళ్ళీ ఓట్లు, ఎలా ఎలక్షన్ డ్యూటీకి ఏమో ఎంప్లాయీస్, పోలీసులు, అరే రే తెలియలేదురా బాబు ఇప్పుడు దాకానే. ఎయిర్పోర్ట్లో దిగినంటే సీఎం అని చెప్తే సీఎం అయిపోతారని. రష్యా నుంచి వచ్చిన లోకేష్ గారు ఇమ్మీడియట్గా వెళ్తే లోకల్లో ఉన్న జగన్ గారు ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు నిజంగా ప్రజల మీద అంత ప్రేమ ఉంటే దుర్ఘటన జరిగిందని నేను ఖాళీగానే కూర్చున్నాం కదా. ఖాళీగా కూర్చున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళడానికి ఏమైంది?
సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కూటమి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు. తప్పుడు చిచ్చి, ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలైతే అంతా చూస్తున్నారు. వాళ్ళంతా అర్థం చేసుకున్నారండి. వీళ్ళు ఎలా బిహేవ్ చేయడం కూడా ఒక అందుకు కూటమి ప్రభుత్వానికి చాలా మంచిది. ఇప్పుడు అపోనెంట్ వీక్గా, అజ్ఞానిగా, అలాంటి దరిద్రంలో ఉన్నప్పుడు మనం హ్యాపీ కదా. వీళ్ళు ఎలాంటి తెంగర పనులే చేస్తారు, ఇలాంటి పనికిమాలిన పనులే చేస్తారు, ఇలాంటి అడ్డమైన పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఓటమి వాళ్ళే కొని తెచ్చుకుంటారు. సో మనం హ్యాపీయేనండి. చాలా నీచంగా ఉందండి. అంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఇంకోటి కూడా ఉందండి ఇందులో స్ట్రాటజీ. ఎప్పుడైతే ఏ ఇష్యూ జరిగినా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు జనాల్లోకి వచ్చేస్తున్నారు. జనంలోకి వచ్చేస్తుంటే జనాలకు బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు కాదు. అతను రావాలంటే పరదాలు కట్టాలి, చెట్లు కొట్టాలి, బోళ్ళంత సెక్యూరిటీ ఉండాలి, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అబ్బో పెద్ద మ్యాటర్ ఉండేది. ఇప్పుడు వీళ్ళు అలా కాదు, పబ్లిక్లో కామన్ మ్యాన్లో తిరిగేస్తున్నారు. తిరిగేస్తుంటే వీళ్ళని ఎలాగన్నా ఆపాలి, జనంలోకి వెళ్ళనివ్వకూడదు. జనంలోకి వెళ్ళనివ్వకూడదు అంటే ఇలాగ ఒకళ్ళిద్దరితో అవమానం పరిచేస్తే అరే మనకు అక్కడ అవమానం జరుగుతుందని వీళ్ళు ఆగిపోవాలి. బాధితులకు న్యాయం జరగకూడదు. బాధితులకు న్యాయం జరగకపోతే కూటమి ప్రభుత్వం న్యాయం చేయలేదని అప్పుడు టార్గెట్ చేయొచ్చు. లేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి న్యాయం చేసేస్తున్నారు, బాధితులకు న్యాయం జరిగిపోతుంది, ప్రజలందరూ చూసేస్తున్నారు. అవి పాపం వాళ్ళకి చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది కూటమి ప్రభుత్వానికి, మరి ఎలాగన్నా ఆపండి అని ఇలాంటి పనికిమాలిన వ్యాపారాలు, పనికిమాలిన పత్తి వ్యాపారాలు. ఆ కుటుంబానికి న్యాయం చేయడానికి ఒక పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చొని మాడుతూ ఉంటే ఆయన్ని తిట్టించడం అంటే దాని అర్థం ఏంటి, దాని వెనకాతల అంతరార్థం ఏంటి? ఆ కుటుంబానికి న్యాయం జరగకుండా అక్కడి నుంచి ఈయన కోపం వచ్చి లేచి వెళ్ళిపోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగకూడదు. న్యాయం జరగకపోతే అప్పుడు రాజకీయం చేసుకుంటారు వీళ్ళు. ఈయనేమో వెళ్ళి ఆ ప్రతిపక్షం కూడా కాదులేండి, పనికిమాలిన పక్షం అది. వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళన్నీ న్యాయం చేసుకుంటూ ఇన్ టైంలో వెళ్ళిపోతూ ఉంటే మరి ఇంకా వాళ్ళకి పని ఏముంది? వైసీపీ వాళ్ళకి చిడతలు కొట్టుకుంటూ లేదా బొచ్చులు వాయించుకుంటూ ఉండాల్సి వస్తుంది వాళ్ళు. అందుకని వీళ్ళని జనంలోకి రానివ్వకుండా, వెంటనే పరిష్కారాలు రానివ్వకుండా, బాధితులకు సహాయం అందకుండా ఉండాలంటే వీళ్ళ బయటకు వచ్చినప్పుడు ఇలా తిట్టించాలి, ఇలాగ అవమానపరచాలి. అప్పుడు వాళ్ళు బయటకు రావడం మానేస్తారనే ఒక పనికిమాలిన పకోడీ స్ట్రాటజీ ఇది. 1980లో ఉండేది ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ట్రెండ్లోకి రండిరా బాబు. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.